రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అన్ని దేశాల్లో పరివారము, కుటుంబం, ఈ సభ్యులు, పిల్లలు అందరూ ఉన్నా ఈ ధర్మబద్ధంగా, ధర్మపరంగా, భక్తిపరంగా జీవితాన్ని గడపటం అనేది మన భారతదేశం యొక్క విశిష్టత, సనాతన ధర్మం యొక్క ఒక గౌరవం, గొప్పతనం. అలా దశరథ మహారాజుకి సంతతి కలగాలని వారు కోరుకున్న సందర్భంలో ఈ దేశంలో అందరికీ కులదైవం అని ఉంటుంది. ఏదో పెద్ద నగరంలో ఉన్న ఆ ఎల్లమ్మ గుడి, వారి యొక్క ముత్తాతలు ఎక్కడ పూజ చేశారో అక్కడ వెళ్ళి ఈ తలని రాజనం కానీ, పేరు పెట్టడం కానీ, కర్ణవేదం చెవులు కుట్టించడం కానీ అలాంటి ఆచారం మన దేశంలో ఇప్పటికీ ఉన్నది. అలా అక్కడ అయోధ్యలో ఒక దేవత అమ్మవారు ఉన్నారు, దేవకాళి అని అమ్మవారి పేరు. ఆ గుడికి కూడా వెళ్ళి వచ్చాం. మన జయంత్ సరస్వతి స్వామి వారు కూడా ఈ సౌజన్యం అందరిలో కలగాలి, ఈ అయోధ్య నిర్మాణం మంచిగా జరగాలని మంచి మాటలన్నీ అందరితో మాట్లాడుతున్న సందర్భంగా అప్పుడు కూడా అమ్మవారి గుడికి వెళ్ళి పూజ అంతా చేశారు. అందుకని ఆ దశరథ మహారాజు యొక్క కలలో ఆ కులదైవం ఆ దేవకాళి అమ్మవారు వచ్చి, మీరు కంచికి వెళ్ళండి, కంచికి వెళ్ళి కామాక్షం వారిని మొక్కోండి, అక్కడ పూజ, హోమాలు, అన్నదానం, సంతర్పణలు అన్నీ చేయండి, మంచిది కలుగుతుంది అని కలలో చెప్పింది. చెప్తే ఆ దశరథ మహారాజు ఇక్కడికి కంచికి వచ్చారు. కంచికి వచ్చి వారం రోజులు ఉండి పూజలన్నీ చేసుకుని కాంక్షానురూప వరదే అని చెప్పి మా కోరికలను మన్నించి మీరు ఆశీర్వచనం, అనుగ్రహం చేయాలి. కాంక్ష అంటే కోరికలు, దానికి అనురూపంగా వరాన్ని ఇస్తుంది అమ్మవారు. కాంక్షానురూపమయి సన్నిధ్యాహ అని దశరథ మహారాజు 4 శ్లోకాలు కామాక్షం వారి గురించి పాటలు పాడారు. పాడి లలితోపాఖ్యానం అనే ఆ శ్రీవిద్యా గ్రంథంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. అక్కడ సంతాన స్తంభం అని గాయత్రి మంటపంలో ఒక స్తంభం కూడా అమ్మవారి గుడిలో ఉంటుంది. శిల్పాలు కూడా ఉన్నాయి. కంచి కామాక్షం వారి గుడిలో వసంత మంటపం అని, ఎలా మనకి రంగనాయకుడి మంటపం ఉంటుందో అలా వసంత మంటపంలో ఆ క్షీరాబ్ధి శయనుడుగా మహావిష్ణువు అందరూ వెళ్ళి కోరుకోవటం, దేవతలు, తర్వాత ఆయన అనుగ్రహించటం, కౌసల్య, సుమిత్ర, కైకేయి వారు, తర్వాత దశరథ మహారాజు, తర్వాత వాళ్ళు 3 రాణీలు కూడా కడుపుతో ఉండటం, ఆ శిల్పం ఉన్నది. తర్వాత 4 సంతానంతో పాటు వాళ్ళ ఆ రాణీలందరూ ఉండటం, అలా ఆంజనేయ స్వామి, రాముల వారు ఒకే బాణంతో 7 చెట్లుని కొట్టడం, తర్వాత రావణ సభలో ఆంజనేయ స్వామి ఆ తోక అంతా పెద్దగా ఆసనంగా చేసుకుని సింహాసనంలాగా అక్కడ కూర్చోవటం, ఇవన్నీ శిల్పంగా ఉంది. అంటే రామాయణ చరిత్రము అక్కడ శిల్పంలో కామాక్షం వారి గుడిలో ఇలా పెట్టారు. అమ్మవారు ఆశీర్వచనం ఇచ్చి, చత్వారస్తే జనిష్యంతి, 4 సంతానం కలుగుతుంది, అబ్బాయిలు కలుగుతారు. మదంశాహ, అమ్మవారి అంశంతో అంటే శక్తిమంతులుగా, భక్తిమంతులుగా కలుగుతారన్నారు. చత్వారస్తే జనిష్యంతి మదంశాహ తనయాహ నృప అని, నృప ఏ మహారాజు ఈ కలుగుతుందని దశరథ మహారాజుకి ఆశీర్వచనం ఇచ్చింది. అందుకని 4 కలగటం. ఇంకా అవతారం రామావతారం అన్ని. ఈ రామయంత్రం అనేది కంచిలో ఉండే యంత్రము, గొప్ప ప్రాచీనమైన యంత్రము. ఆ యంత్రం చూసి తయారు చేసి, ఆ యంత్రంలో అనేక వివరాలు ఉన్నాయి. రాముల వారి యొక్క బీజాక్షరము, నారసింహ మంత్రము, ఆంజనేయ స్వామి దుష్ట శిక్షణము, శిష్ట పరిపాలనం చేస్తూ ఎంతకాలం, ఆ బ్రహ్మ కల్ప పర్యంతం, ఈ లోకం ఉన్నంతకాలం ఆ శిష్ట పరిపాలనం, దుష్ట శిక్షణం చేస్తూ లోకానికి మంచిది చేయాలి. హనుమతా కారయన్ అని ఉంది. ఎలా మన అన్నవరంలో త్రిపాద్ విభూతి యంత్రం ఉంటుందో, శంకరాచార్యులు ఈ యంత్రం అనే ఒక వివరాన్ని లోకప్రసిద్ధం చేశారు. ముద్ర, యంత్రం ఇవన్నీ కూడా శంకరాచార్యులు ప్రసిద్ధం చేశారు. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని రామాయణ స్వరూపంలో వేదం యొక్క అభిప్రాయాన్ని,
రాముల వారు ఆచరించి చూపించారు. ఆయన వనవాసం వస్తున్నారు, వనంలో దండకారణ్యంలో ప్రవేశం చేశారు. ప్రవేశం చేసినప్పుడు కవి చెప్తున్నారు, వివేశ దండకారణ్యం ప్రత్యేకంచ సతాం మనః. ఆయన వనంలో ప్రవేశం చేసినారనేది మాత్రం కాదు, ఒక్కొక్క మంచి మనిషి యొక్క మనస్సులో కూడా ప్రవేశం చేశారు. ఆ త్యాగము, తపస్సు, సత్యము అలాంటి ఆచరణ ద్వారా ఆచరించి చూపించారు ఆయన రాముల వారు. అలాంటి రాముల వారి యొక్క దేశంలో, ఈ దేశంలో ఇక్కడ ఆయన పుట్టడం అనేది మన యొక్క మహద్భాగ్యము. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి యొక్క గర్భగుడిలో మీరు చూస్తే రాముల వారి యొక్క పంచధాతు మూర్తి, ఉత్సవమూర్తులు ఉన్నాయి. రాముల వారు ప్రతి పునర్వసు నక్షత్రం రోజు అక్కడ మాడవీధి ప్రదక్షిణం చేయటం ఇది ఇప్పటికీ జరుగుతున్న విషయము. అందుకని రాముల వారికి ఈ తిరుపతికి ఉండే సంబంధము, మన కింద తిరుపతిలో రాముల వారి గుడి అయితే ఉన్నది, అక్కడ గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే రాముల వారు కూడా ఉండటం అనేది ఈ దీంట్లో ఒక గొప్ప విశేషము. మన దేశంలో అన్ని గుళ్ళు కూడా తిరుపతి లాంటి వికాసం పొందటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. మన భారతీయ సంస్కృతిలో, మన హైందవ కాలగణనలో ఒక సంవత్సరానికి 6 ఋతువులని ఉంటాయి. వసంత ఋతువు అని మొదటి 2 మాసాలు వసంత ఋతువులు అంటారు. ఈ వసంత ఋతువులో చైత్రమాసంలో వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని ఆ వేద ధర్మాన్ని ప్రచారం చేయటం కోసరం, పరిరక్షించటం కోసరము ఆ వైకుంఠంలో ఉండే భగవంతుడు రాముల వారుగా అయోధ్యలో అవతారం చేశారు. వారి యొక్క జననం చైత్రమాసంలో శ్రీరామనవమిగా మనం ఆచరిస్తున్నాము. ఈ యుగాది నుంచి ప్రారంభించి వసంత ఋతువులో చేస్తున్న నవరాత్రిగా అమ్మవారికి సరే, రాముల వారికి సరే విశేష పూజలు చేసే ఈ నవరాత్రి కాలంలో ఆదివారం నుంచి, యుగాది నుంచి ప్రారంభించి పాడ్యమి నుంచి రామనవమి వరకు అమ్మవారికి, శ్రీరాముల వారికి కూడా పూజలన్నీ చేస్తూ, ఆ దశమి రోజు రామ కళ్యాణం విశేషంగా భద్రాచలంలో జరుగుతుంది, ఒంటిమిట్టలో జరుగుతుంది. అలా మంచి మంచి కార్యక్రమంలో పాల్గొని రామనామ లేఖనం చేస్తూ, దానికోసం ఆ రోజుల్లో స్వామివారు వెండి కాసు, బంగారు కాసు అంతా ఇచ్చి విశేషంగా అందరి మనస్సులో రామభక్తి పెరగాలి, రామనామ మందు కొనరే అని చెప్పి అలాంటి రామభక్తి సామ్రాజ్యాన్ని స్వామివారు ప్రోత్సహించారు. అందుకని వసంత నవరాత్రి మహోత్సవ కాలంలో అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని అమ్మవారి అనుగ్రహము, శ్రీరాముల వారి అనుగ్రహానికి పాత్రులు కావటానికి ప్రార్థన ప్రయత్నం చేయాలి. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. హర హర శంకర, జయ జయ శంకర.